హాయ్ ఫ్రెండ్స్! ఈ అందమైన మల్టీ కలర్ బ్యాంగిల్ సెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అన్ని బ్యాంగిల్స్‌కి థ్రెడ్ చుట్టేసుకున్నానండి. ఇవి ఫోకట్ బ్యాంగిల్స్ అండ్ రౌండ్ షేప్. సో, ఇలా కంప్లీట్‌గా థ్రెడ్ చుట్టేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మువ్వల బ్యాంగిల్స్. ఈ మువ్వల బ్యాంగిల్స్‌కి నేను టోటల్‌గా ఈచ్ బ్యాంగిల్‌కి 8 మువ్వలు కట్టానండి. సో, ఒక 15 సెంటీమీటర్స్ థ్రెడ్ తీసుకొని దాంట్లోకి 2 మువ్వలను ఎక్కించుకున్నాను. ఒకవైపు 5 సెంటీమీటర్స్, ఇంకోవైపు 10 సెంటీమీటర్స్ ఉండేలాగా ఒక ముడి వేసుకున్నాను. ఆ ముడి చాలా టైట్‌గా కాకుండా కొద్దిగా లూజ్‌గా, అంటే 2 మువ్వలు ఇలా పట్టుకుంటే అవి ఈజీగా పక్కకి వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. సో, ఇప్పుడు దాన్ని గాజుకి అటాచ్ చేస్తాను. సెకండ్ ముడి కూడా వేసి గాజుకి అటాచ్ చేద్దాము. సో, ఇలా పెట్టి గాజు మీద పెట్టేసి ముడి వేసి పొజిషన్ చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ ముడి వేసుకుంటున్నానండి. ఎక్కడైనా తేడాగా ఉంటే కొంచెం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ముడి వేసినప్పుడే. సో, అలా సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ ముడి వేసేస్తున్నాను. యెస్. సో, ఇలా ముడి వేసిన తర్వాత లాంగ్ సైడ్ ఉంది కదండీ, 10 సెంటీమీటర్స్ ఉంచుకున్న వైపు దానిని మనం 2 మువ్వల మధ్యలో నుంచి అలా రౌండ్‌గా చుడుతున్నాను. అంటే మధ్యలో ఉన్న కనెక్షన్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఆ థ్రెడ్ కింద కలిసిపోతాయి. సో, 2 మువ్వలు కూడా గాజులో నుంచే వచ్చినట్టు లుక్ వస్తుంది మనకి. ఆ తర్వాత ముడి వేసేస్తున్నాను. ముడి వేసి దానికి కట్ చేసి గ్లూ అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి ఆ థ్రెడ్స్ పైకి రాకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. అలా రెడీ అయిన గాజులు చేతికి వేసుకొని ఇలా ఊపితే చక్కని మువ్వల శబ్దం వస్తుందండి. ఈ సెట్‌లో నాకు చాలా బాగా నచ్చిన డిజైన్ అయితే ఇదే. ఓకే. అసలు ఎంత అందమైన మువ్వల శబ్దం అంటే వినసొంపుగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ గ్రీన్ నా ఫేవరెట్ అండి. నెక్స్ట్ రెడ్. ఓకే. రెడ్ కలర్ బ్యాంగిల్స్ సింపుల్‌గా డిజైన్ చేశాను. వి షేప్‌లో క్రాస్ లైన్స్ వేస్తూ వెళ్ళిపోయానండి గ్లూతోని. వాటి మీద చెక్కుడు కుందన్స్ అంటించాను. అదే డిజైన్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేశాను. సో, ఇది చాలా ఈజీ. చెక్కుడు కుందన్లు అంటే కుందన్స్ మీద కొద్దిగా చెక్కుళ్ళొస్తాయండి. దానివల్ల షైన్ మనకి చాలా బావుంటుంది. నార్మల్ గ్లాస్ కుందన్స్ లేదా పర్ల్ కుందన్స్ టైప్ కాకుండా వీటికి ఫ్రేమ్ అది ఏమి రాదు. బట్ వాటికి చెక్కుళ్ళు కూడా వస్తాయి. ప్లెయిన్ కుందన్‌లా ఉంటదనమాట. సో, ఇవి నాకు కొత్తగా దొరికాయి. వీటిని ఇప్పుడే నేను ప్రయోగం చేస్తున్నాను. ఇంతకుముందు యూట్యూబ్‌లో కూడా ఎక్కడ నేను వీటిని బ్యాంగిల్ మేకింగ్‌లో వాడడం అయితే చూడలేదండి. ఇవి మగ్గం వర్క్‌లో చాలానే వాడతారు. బట్ బ్యాంగిల్ మేకింగ్‌లో మాత్రం నేనైతే ఎక్కడా చూడలేదు. సో, ఇవి నాకు చాలా నచ్చాయి. అండ్ వీటికి 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఒకవైపు వైట్, ఒకవైపు గోల్డ్ కలర్. సో, వైట్ వైపు ఫ్లాట్‌గా ఉంది కాబట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంది. అండ్ దీన్ని ఇంకొకలా కూడా వాడాను నేను. వైట్ బ్యాంగిల్స్ వీడియోలో చూడండి. అండ్ అది కూడా చాలా కొత్త డిజైన్. ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఈ రెడ్ బ్యాంగిల్స్ ఇలా రెడీ అయిపోయాయండి మనకి. చూడండి ఎంత సింపుల్‌గా, ఈజీగా ఉన్నా కూడా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది మనకి. అండ్ కెమెరాలో కంటే బయట ఇంకా చాలా బాగున్నాయండి ఇవి. అసలు వేటితో అయినా పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇలా ఒక కుందన్ పెట్టేసి, అంటే ఈ బ్యాంగిల్‌కి నేను మీకు 4 సైడ్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కింద ఒక కార్డ్‌బోర్డ్ మీద బ్యాంగిల్ సైజ్ వేసుకొని దాన్ని 4 పార్ట్స్ డివైడ్ చేసుకున్నానండి స్కేల్‌తోని. సో, ఆ 4 పార్ట్స్‌లో మనం అలా గ్లూ అప్లై చేసేసుకొని ఒక్కొక్క కుందన్ పెట్టేసుకుంటే మనకు అది ఈజీగా 4 పార్ట్స్ డివైడ్ అయిపోతుంది. ఇలా ఏ బ్యాంగిల్‌కి మనకి ఈక్వల్ ప్లేసెస్‌లో కుందన్ రావాలన్నా సరే ఇదే పద్ధతి యూజ్ చేస్తే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక్కసారి మనం షీట్ తయారు చేసుకున్నామంటే మన బ్యాంగిల్ సైజ్‌కి అది మాటికి వాడుకుంటూ ఉండొచ్చండి. ఇలా 4 సైడ్స్ కూడా అప్లై చేసేసాక మన డిజైన్‌ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికైతే నేను చాలా సింపుల్ డిజైన్ ప్లాన్ చేశానండి. ఎందుకంటే ఇది మల్టీ కలర్ సెట్ కదా! నేను రెడ్‌కి చాలా గ్రాండ్‌గా చేశాను. అండ్ అన్నీ గ్రాండ్‌గా చేస్తే చాలా ఓవర్ లుక్ అయిపోతుందండి.
సో, అందుకని ఆరెంజ్ బ్యాంగిల్స్‌ని కొంచెం టోన్ డౌన్ చేసి చాలా సింపుల్‌గా చేయాలని డిసైడ్ అయ్యాను. సో, దీని పక్కనే అటు 2 డాట్స్, ఇటు 2 డాట్స్ పెట్టేసి మొత్తం 5 కుందన్స్ ఈచ్ సైడ్ స్టిక్ చేసేసాను. ఆ తర్వాత 4 వైపులా అలా స్టిక్ చేసేసిన తర్వాత మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు అనిపించిందండి. అందుకని ఆ ప్లేస్‌లో ఇంకో 3 డాట్స్ పెట్టేసి అక్కడ కూడా 3 చెక్కుడు కుందన్స్ లైన్‌గా కొంచెం దూరం దూరంలో అంటించాను. సో, ఓవరాల్‌గా చుట్టూ మనకి ఏదో ఒక ఆహ్, షైనింగ్ అయితే ఉంది. బట్ కంటిన్యూటీ లేకపోవడం వల్ల అది అలా నీట్‌గా, సింపుల్‌గా రెడీ అయిపోయిందండి మనకి ఆరెంజ్ బ్యాంగిల్ డిజైన్. సో, చూడండి ఇలా ఒక 3 డాట్స్ పెట్టేసుకొని చెకుడు కుందన్స్ పెట్టేసాను. అండ్ ఇలాంటి సింపుల్ డిజైన్స్ మనకి ఈజీగా రెడీ అయిపోతాయి. ప్లస్ మనం శారీస్ మీదకే కాకుండా డ్రెసెస్ మీదకి కూడా వేసుకోవచ్చండి. అండ్ ఎథ్నిక్ డ్రెసెస్ మీదకి ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బావుంటాయి. ఇలా సింపుల్ డిజైన్స్ చేసినప్పుడు సింగిల్ బ్యాంగిల్ గానో, 2 బ్యాంగిల్స్ గానో మనం మోడర్న్ డ్రెసెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. సో, అదే అడ్వాంటేజ్. అన్ని బ్యాంగిల్స్ చాలా గ్రాండ్‌గా డిజైన్ చేయడం కాకుండా కొన్ని కొన్ని ఎక్కువగా మీ మోడర్న్ డ్రెసెస్ ఉన్న వాటి మ్యాచింగ్ కలర్స్‌కి ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ చేసుకుంటే వీటిని అలా కూడా పేరప్ చేసుకోవడానికి బావుంటుంది. సో, ఇప్పుడు యెల్లో బ్యాంగిల్స్ అండి. యెల్లో బ్యాంగిల్స్‌కి గోటాపట్టా లేస్ వాడాను. ఈ గోటాపట్టి లేస్ ఏంటంటే ఫాస్ట్‌గా అతుక్కోదు. అండ్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఆల్మోస్ట్ ప్లాస్టిక్ లాగా ఉంటుందండి. సో, దీన్ని ఇలా చూడండి. అది మీకు చూపించడానికే నేను ఈ బిట్ ఉంచాను. అది అలా పెట్టేసి జస్ట్ మనం ఫింగర్ ఎత్తామంటే చాలు అది అలా ఊడిపోతుంది. ఫస్ట్‌లో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను దీంతోని. ఆ తర్వాత ఫుల్‌గా గ్లూ పెట్టేసి దాన్ని అలా వదలకుండా కొంచెం సేపు పట్టుకొని అలా ట్రై చేశాక అప్పుడు అది స్టిక్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు చాలా ఇబ్బంది పెట్టేసింది. సో, ఇలా పెట్టేసి అలా కొంతసేపు దాన్ని అలాగే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అప్పుడు దాన్ని కట్ చేయాలి. సో, కట్ చేసిన తర్వాత కూడా కొంతసేపు అలాగే పట్టుకున్నాను. సో, ఇదండి. ఈ గోటాపట్టి లేస్ కూడా ఇందాక చూపించిన విధంగా 4 సైడ్స్ అంటించేసుకున్నామనుకోండి. ఆ తర్వాత మనకి ఆ మధ్యలో 3 కుందన్స్ అంటించుకుంటే యెల్లో కలర్ బ్యాంగిల్స్ రెడీ. చూడండి. ఇది కూడా చాలా సింపుల్ డిజైన్. బట్ రిచ్ లుక్ వచ్చింది. ఎందుకంటే గోటాపట్టి షైన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అది అసలు ఆ లుక్కే వేరు. అండ్ కొంచెము నార్త్ ఇండియన్ లుక్ కూడా వస్తుంది. సో, మనం లెహెంగాస్ మీదకి అలాంటి వాటి మీదకి ఇది చాలా చాలా బావుంటుంది. ఈవెన్ అనార్కలీస్ వాటికి గోటా లేస్ ఉన్న చున్నీస్ అవి లేదా నెక్ దగ్గర గోటా పట్టీతో ఒక్కది వచ్చిన డ్రెసెస్‌కి కూడా చక్కగా సూట్ అవుతుంది. సో, మన డ్రెస్‌ని బట్టి మనం వాడుకునే అకేషన్‌ని బట్టి బ్యాంగిల్స్‌ని సెట్ చేసుకుంటూ ఉండొచ్చండి. సో, ఫైనల్‌గా అయితే ఇదండి మన బ్యాంగిల్స్ లుక్. సో, ఇది మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.